నాకున్న డబ్బు హోదా ముందు ఈ కాకి పిల్ల పోస్ట్ ఎంత? ఏం మనమ్మగారు, ఏఎస్ఐ అంటే 2 చేతులా సంపాదించే జాబ్ కదా. కోడలి పిల్ల జాబ్ని అంత తేలిగ్గా తీసేయొద్దు. ఇదిగో నీ కోడలు మాత్రే మా కోడలు కూడా ఏదో చిన్నదో పెద్దదో జాబ్ చేస్తుంది. మా కొడుకు జాబ్ లేకుండా ఉంటే, పెళ్ళాం సంపాదిస్తుంటే తిని తగలేస్తున్న భర్త అని చాలా మంది అంటున్నారమ్మా నా కొడుకుని. అందుకే వాడికొక ఆటోమొబైల్ షాప్ పెట్టిస్తున్నాను. దాన్ని మీ చేతుల మీదుగానే రిబ్బన్ కటింగ్ చేయాలి. తప్పకుండా వస్తానులే. సత్య కూడా ఖాళీగానే ఉన్నట్టున్నాడు. ఏదో ఒక బిజినెస్ ని సత్యతో పెట్టించకపోయారా? నేనుండగా నా కొడుక్కి బిజినెస్ చేసుకోవాల్సిన కర్మే పట్టింది. సత్య, రేపు మా వాడి ఆటోమొబైల్ షాప్ ఓపెనింగ్. అమ్మతోనే ఓపెనింగ్ చేయిస్తున్నాను. మంచిదండి. ఆ పనేదో నువ్వు కూడా చేయొచ్చుగా. పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నారు అనే పేరు మీకుండద్దని చెప్తున్నాను. చూడు సత్య, నేనంటున్న మాటలు గుండెలో ఎక్కడో గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. కానీ ఈ బాధ పెళ్ళాం చాటు మొగుడు, భార్య ఉద్యోగం, భర్త నిరుద్యోగం. అబ్బో అబ్బాబ్బా, ఈ మాటలు ఉద్యోగం చేయని మొగుళ్లకు ముళ్ళ కిరీటాల్లాంటివి మనమ్మగారు. సరేలే సత్య, అమ్మతో పాటు నువ్వు రావాలి. అలాగే. ఏసై గారు, మీరు తప్పకుండా రావాలి. సరే, ఉంటాను మనమ్మగారు. మంచిది. ఏయ్ కాకి పిల్ల,